ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుండి 35వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఇందులో రాయబడినటువంటి సంగతులను ఒకసారి మీకు తెలియజేస్తాను. యేసు ప్రభువారు ఒకానొక సమయంలో తనను గురించి జనులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు. సో ఆ విషయాన్ని శిష్యులను అడగగానే వాళ్ళు చెప్పారు, అయ్యా, జనులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారంటే కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, ఇంకొందరు ఏలియానియు, ఇంకొందరు ప్రవక్తల్లో ఒకడనియు నీ గురించి అనుకుంటున్నారయ్యా అని చెప్పారు. అప్పుడు యేసుప్రభువారు, మరి నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు శిష్యులందరి తరపున పేతురు వెంటనే స్పందించి, నువ్వు క్రీస్తువు అని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇంకా పూర్తి వివరణ రాశారు. కానీ పేతురు చెప్పిన మాట మార్క్ అయితే క్లుప్తంగా షార్ట్కట్లో చెప్పాడు, నువ్వు క్రీస్తువు అన్న మాట చెప్పాడని. సో అక్కడైతే మనం చూస్తాం, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటాడు. నిజంగా ఆ మాటకి యేసుప్రభువారు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మనిషి కుమారుడు శ్రమలు అనుభవిస్తాడు, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను తృణీకరించబడతాడు, వాళ్ళే చంపుతారు నన్ను అని ఈ విషయాలు చెప్తూ, అలాగా చంపిన తర్వాత 3 రోజులైన తర్వాత నేను మరలా తిరిగి లెగుస్తాను అని ఈ విషయాలు చెప్తూ ఉంటే వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువునే గర్దిస్తాడు. ప్రభువా, నువ్వు అలా మాట్లాడొద్దు, అలా నీకు జరగకూడదు, అలా ఎప్పుడు నీకు జరగకూడదు, నీకు జరగకుండాను గాక అని అనగానే ప్రభువుకి చాలా బాధ వేస్తుంది. ఆయన అంటాడు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా, చీపో సైతానా అని పేతుర్ని ఆయన గర్దించినట్టుగా మనం చూస్తాం. ఇక ఆ తర్వాత ఆయన తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జనులందరినీ పిలిచాడు, శిష్యులందరినీ పిలిచాడు. పిలిచి ఆయన చెప్పడం ప్రారంభించాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇక మీదట ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే తనను తాను త్వజించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, అప్పుడు నన్ను వెంబడించాలి. గుర్తుపెట్టుకోండి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించేవాడు ఎవడైనా పోగొట్టుకుంటాడు. అదే నన్ను వెంబడిస్తూ నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డవాడు చక్కగా కాపాడుకుంటాడు. ఇది ఈ యొక్క వచనాల్లోనూ ముగింపు. సో ఈరోజు మనం ఏమిటి ఆ మాటల్లోని భావం, ఎందుకు ఆయన తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, ప్రజలేమనుకుంటున్నారో అని. ఆ తర్వాత శిష్యుల దగ్గర నుంచి కూడా అదే ప్రశ్న వేస్తూ, వీళ్ళేమనుకుంటున్నారు నా గురించి అని ప్రభు తెలుసుకోవాలనుకుంటున్నాడు. మొత్తానికి ఆయన తెలిసిన తర్వాత ఆయన ఇచ్చిన జవాబు ఏంటి, ఎందుకు ఈ కీలకమైన విషయాలు నన్ను వెంబడించాలనుకుంటే అన్న విషయాలు ఎందుకు అంత ఘాటుగా, సూటిగా, తేటగా ఆయన చెప్పవలసి వచ్చింది. ఈరోజు మనం దాన్ని క్లుప్తంగా మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా ప్రభువారు నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నాడు. జనులు ఏమనుకుంటే ఇప్పుడు మీకేంటి ప్రభా, మనకెందుకు ప్రభా, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, నీకెందుకు ప్రభా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయనకు అవసరం ఉంది. యేసు ప్రభువారు ఒక మంచి బోధకుడిగా కూడా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఒక గుడ్ మాస్టర్గా, సద్బోధకుడిగా, మంచి బోధకుడిగా గుర్తింపు పొందాడు. ఈ సమయంలో మీకు విషయం చెప్తా. బోధకులకు ఉండే ఒక గుణం ఏంటంటే, ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోరు. మంచి బోధకులైతే వాళ్ళకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, వాళ్ళు బోధిస్తున్నది ఎదుటి వింటున్న వాడికి ఎంత అర్థమైందో తెలుసుకోవాలనుకుంటారు. అంతేకాదు,
అలా తెలిసినప్పుడు వీళ్ళకి అర్థమైంది అనుకుంటే ఇంకా లోతైన విషయాలు, లేకపోతే ఇంకా గొప్ప విషయాలు, లేకపోతే ఇంకా బరువైన బలమైన విషయాలు చెప్తూ మొదలు పెడతారు. చూడండి, అప్పుడప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదివే ఉంది, 6వ క్లాసు 2 సార్లు చదివానండి, 3వ క్లాసు 2 సార్లు చదివానండి అంటారు. ఎందుకని? ఒకసారి చదివింది ఏమీ అర్థం కాకపోతే మళ్ళీ 4వ క్లాస్కి వెళ్ళటం కన్నా 3వ క్లాసులో ఉండి చదువుకోవడమే మంచిది అనిపించి కొంతమందిని అలాగే చదివిస్తారు. ఎందుకు పంపరంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఒక మంచి బోధకుడు, సద్బోధకుడు వీళ్ళకి అర్థమైతే ఇంకా లోతైన విషయాలు చెప్పడానికి సిద్ధపడతాడు. ఇది క్రమం, బోధలో ఒక మంచి క్రమం అది. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, ఇంకా మీరు పాలు తాగువారుగానే ఉన్నారా? మీ యొక్క కాలాన్ని బట్టి లెక్కేస్తే ఇప్పటికీ మీరు ఇంకా బలమైన ఆహారము భుజించవలసిన వారుగా ఉన్నారు అన్నాడు. అంటే పాలు తాగే బోధ ఒకటి ఉంది, బలమైన ఆహారం తినే బోధ ఒకటి ఉంది. మరొక సందర్భంలో ఏమంటాడంటే, ఇంకా మనం ముందుకు సంపూర్ణతలోనికి సాగిపోవలసిన వారముగా ఉన్నాము అని చెప్తాడు. కాబట్టి ఇంకా లోతుగా మనం ఎదగాలి, లోతుగా వెళ్ళాలి, లోతుగా ఎదగాలి. చాలామంది ఏంటంటే మొదట మూల పాఠాల దగ్గరే ఉండిపోతారు. క్రిస్మస్, ఈస్టర్ లేదా ఇంకోటి, ఆయన మరణం లేదా ఆయన జననం, ఆయన పునరుద్ధానం, ఇంకా ఆయన పుట్టుక, ఈ చిన్న విషయాల చుట్టే క్రైస్తవ్యం అంతా తిరిగి ఉండకూడదు. ఒక్కసారి యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఆయనలో అడుగుపెట్టిన తర్వాత ఇవి ప్రారంభ పాఠాలు, మూల పాఠాలు, లేకపోతే వీటిని పాల వంటి పాఠాలు. అయితే వీటిలో నుండి బలమైన ఆహారం, ఇంకా లోతైన విషయాలు, క్రీస్తుని గురించిన లోతైన విషయాలు, దేవుని గురించిన లోతైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియులారా, అందుకే బోధకులు, మంచి బోధకులు, సద్బోధకులు ఊరికి చెప్పుకుంటా పోరు. వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాళ్ళకి ఎక్కింది, ఎంతవరకు వారు అర్థం చేసుకోగలిగారు, ఎంతవరకు వాళ్ళు ఆ మాటలు క్యాచ్ చేసుకోగలిగారు అనేది కూడా చూస్తారు. కాబట్టి యేసుప్రభువు వారు కూడా, నేను అనుకుంటున్నాను, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగింది ఎందుకు అని అంటే, నెక్స్ట్ వాళ్ళకి చెప్పవలసిన సబ్జెక్ట్ ఏదో ఉంది, లేకపోతే అది కీలకమైన విషయాలు ఇంకేవే ఉన్నాయి, చాలా ఘాటైన విషయాలు ఇంకేదో చెప్పవలసినవి ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనం వినబోయే విషయాలు, చదవబోయే విషయాలు అవే కాబట్టి. సో మొత్తానికి ఆయన అడిగాడు, బాగానే ఉంది. అయితే ఆయన గురించి ఎవరికైనా ఎంతైనా అర్థమైందంటే 0 అని తేలిపోయింది. యేసుప్రభువు వారిని మెస్సయ్యగా ఎవరూ గుర్తించలేకపోయారు, దైవ కుమారుడిగా ఎవరు గుర్తించలేకపోయారు. కొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నారు. ఆ కాలంలోనే ఉన్నాడు ఆయన కూడా, మరి చనిపోయాడు కదా, అలాగ ఆయన ఆత్మ ఈయనలోకి పూనిందేమో అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం. అలా అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏలియా అనుకుంటున్నారు. ఏలియా గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏలియా ఎప్పుడో వాడు కదా, ఎన్నో సంవత్సరాల క్రితం వాడు కదా అని అంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఏలియా మళ్ళీ పుడతాడని. ఉన్నాయి, దానికి లేఖనాలు ఉన్నాయి, చెప్తాను మీకు, అన్ని ముందుకు చెప్తాను, ఆధారాలతో చెప్తాను. అలాగ వాళ్ళు ఏలియా అనుకున్నారు. మూడవదిగా మనం చూస్తే ప్రవక్తలు ఎవరైనా ఒకడు కావచ్చు. ఎంతోమంది దేవుడు ప్రవక్తలను పంపించాడు. అలాగే ప్రవక్తలు ఎన్నో కొన్ని అద్భుత కార్యాలు, సూచక క్రియలు ప్రవక్తలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఈయన కూడా అలాగే ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. ఇది దురదృష్టం ఏంటంటే ఇందులో ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పాల. ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అంటే, ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య. క్రీస్తు అన్న, మెస్సయ్య అన్న ఒకటే అర్థం, అభిషక్తుడు. ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువులో ఏదో ఆ పోలికలు అలా కనబడినట్టుగా ఉన్నాయి. కానీ కన్ఫర్మేషన్కి వచ్చేసరికి, అంటే ఒక నిర్ధారణకు వచ్చేసరికి ఈయన కాదు, ఈయనలో ఆ లక్షణాలు లేవు అన్నట్టుగా చెప్పేశారు వాళ్ళు ఇండైరెక్ట్గా. అంటే ఈయన క్రీస్తు కాదండి, ఈయన మెస్సే కాదండి, ఎలియా అయి ఉండొచ్చు, బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉండొచ్చు, ప్రవక్తలో ఒకరై ఉండొచ్చు అని.
నిజంగా ఒక మంచి బోధకుడికి, మెస్సియాకి తానే వచ్చి తన ప్రజలతో ఇలా మాట్లాడిన తర్వాత తనను ఎవరూ గుర్తించలేదు అంటే అది ఎంత బాధో ఒకసారి ఆలోచించండి. అది ఎంత బాధో ఒకసారి ఆలోచించండి. సరే, ఎందుకు అసలు వాళ్ళు గుర్తించలేదు? ఇది కూడా మనం ఆలోచించేద్దాం. ఇన్ని జరుగుతున్నా ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోయారు? ఆయన ఎక్కడ పుట్టాడో కొంతవరకు ఐడియా ఉంది. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు దేవాలయంలోకి వచ్చినప్పుడు కూడా ఈయనని కొంతమంది గుర్తుపట్టారు. ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడే ఈయన గురించి తెలుసుకున్నారు కొంతమంది. తర్వాత ఈయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, పేదలకు సువార్త ప్రకటించబడడం, గుడ్డివారు చూడడం, మోగవారు మాట్లాడడం, చెవిటివారు వినడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజ్య సువార్త వినబడతా ఉంది. సో ఇవన్నీ కూడా లేఖనాలే కదా. ఆయన గాడిద మీద దీనుడిగా ఎక్కి వస్తాడు, ఇవి లేఖనాలే కదా. ఆయన వచ్చినప్పుడు పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, ఇవి లేఖనాలే కదా. ఇక ఇది చెప్పిన స్వస్థతలు ఇవి లేఖనాలే కదా. మరి ఈ లేఖనాలు ఇవన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ నెరవేరుతూ ఉన్నా కూడా ఈయన గుర్తించలేకపోవడం ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకో విషయం చెప్పనా? బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభు వారికి ఆయన బాప్తిజం ఇచ్చి పరలోకంలో నుంచి పావురం వంటిది ఆయన మీద వాలడం, ఇలాంటివన్నీ కూడా చూసి అతడు నిర్ధారణ చేసుకున్నప్పటికీ కూడా తాను జైల్లో ఉన్నప్పుడు తనకు మరణం సంభవించడానికి క్షణాలు కొన్ని గంటలు ఉన్నప్పుడు ఒక డౌట్ వచ్చేసింది ఆయనకి. ఏమిటా డౌట్ అంటే, తన శిష్యులను పిలిచి అంటాడు, మీరు వెళ్ళి ఆయన గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోండి, రాబోయేవాడు ఈయనేనా లేకపోతే ఇంకెవరి కోసమన్నా మనం ఎదురు చూడాలా అని తెలుసుకోమని పంపిస్తాడు. సో వీళ్ళు నిజంగా యేసుప్రభు దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత, అయ్యా మరి మా గురువుగారు ఇలా అన్నారు, ఏంటి సంగతి అంటే, యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమైతే చూస్తున్నారో, ఏమైతే వింటూ ఉన్నారో ఇవన్నీ వెళ్ళి ఆయనకి చెప్పండి, ఆయనకు అర్థమైపోతాయి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు బాప్తిజం ఇచ్చే యోహానుకి, అమ్మయ్య అయితే ఈయనే, ఇక ఆయన చూసుకుంటాడు, ఇక మనకి ఇబ్బంది లేదు అని మనసు నెమ్మదిపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన తలనరికి చంపేస్తారు, ఇక అది వేరే కేసు. ఇక యేసుప్రభు వారు పరిచర్లోకి రంగంలోకి ఆయన దిగడం చూస్తా ఉన్నాం. అప్పటి వరకు బాప్తిజం ఇచ్చే యోహాను చేసుకుంటూ వచ్చాడు, మార్గాన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. మార్గం సిద్ధమైపోయింది, ఇక తాను పాత్ర అయిపోయింది, పక్క వెళ్ళిపోయాడు, ఇక ఆయన చనిపోయాడు. యేసుప్రభు వారు రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఆయన సువార్తను ముందుకు తీసుకొని, రాజ్య సువార్తను ముందుకు తీసుకొని వెళుతూ మెస్సయ్యగా తన గురించి లేఖనాలు ఏమేమైతే చెప్పబడ్డాయో అవన్నీ నెరవేర్పులను తీసుకొస్తా ఉన్నాడు. ఇక నెరవేరవలసినవి చివరిలో మిగిలినవి కొన్ని ఏంటంటే శిలువ మరణం, పునరుద్ధానం, ఇవి. ఇంకా నెరవేరవలసిన లేఖనాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇవి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఏది? శ్రమలు, శిలువ మరణం. సో ఇది మనసులో పెట్టుకోండి. నేనేం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, బాప్తిజం ఇచ్చే యోహాను కూడా డౌట్ వచ్చేసింది అది. సో వీళ్ళందరికీ ఇన్ని జరుగుతున్నా ఎందుకు వీళ్ళకి ఇంకా యేసుక్రీస్తు మీద, ప్రభు మీద వాళ్ళకి మెస్సేగా నమ్మకం కలగలేదు అంటే, లేఖనాలన్నీ ఇన్ని ఉన్నాయండి, ఇన్ని లేఖనాలు ఉన్నాయి, సంపూర్ణంగా ఇన్ని ఉన్నాయి లేఖనాలు. అయితే వీళ్ళు ఇన్నే చూస్తున్నారు. కొన్ని జరిగినాయి, ఇంకొన్ని జరగవలసినవి ఉన్నాయి, ఇంకా జరగవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. సో మొత్తంగా అన్నీ ఉన్నాయి. అయితే మీకు ఇంకా అర్థమైందట్టు చెప్తా. రూపాయికి 2 ఉంటాయి, అటొక బొమ్మ, ఇటొక బొమ్మ. ఒకవైపు ఉన్న లేఖనాలు మాత్రమే వీళ్ళు మనసులో పెట్టుకున్నారు, వాటి కోసమే ఎదురు చూస్తున్నారు, వాటి మీదే ఆశ పెట్టుకున్నారు. అవి నెరవేరడం కొరకే మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో రూపాయికి యువతల యెషయా లాంటి, ఇర్మియా లాంటి ప్రవక్తలు చాలామంది కూడా ఆయన గురించి, ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన మేకులు కొట్టబడతాడని, ఆయన మోదువారికి వీపు అప్పగించుకుంటాడని, వదకుదేయబడిన గొర్రెపిల్లల మౌనం, ఇలాగ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నెరవేరుతూ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా నెరవేరలేదు. నెరవేరే వాటి మీద వీళ్ళ దృష్టి లేదు. తర్వాత ఎప్పుడో నెరవేరబోయే వాటి మీదే దృష్టి పెట్టుకున్నారు.
కాబట్టి వాటిని ఎక్కువగా ఇష్టపడ్డారు, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నారు. కాబట్టే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆయన గుర్తించలేకపోతా ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే వాళ్ళే లేఖనాల మీద దృష్టి పెట్టారు అన్నది కూడా మీకు నేను కొన్ని విషయాలు వివరించి చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే ఇర్మియా 23వ అధ్యాయం 5 ప్రకారం, యెషయా 9వ అధ్యాయం 6-7 ప్రకారంగా వాళ్ళకి నమ్మకం ఏంటంటే, లేఖనాల ప్రకారం దావీదు వంశంలో నుండి మెస్సయా వచ్చి తమకు గొప్ప పేరు తెస్తాడు, కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. దావీదు వంశంలో నుండి, దావీదు సింహాసనంలో నుండి ఆయన వస్తాడని. సో అలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళు సామాన్యంగా పుడతాడని అనుకోరు. పెద్ద కుటుంబంలో రాజవంశంలో నుంచి అలాగా ఏమన్నా బయటకు వస్తాడనుకున్నారు. కానీ విషయం ఏంటో మనకు తెలుసు. ఆయన ఒక సాధారణంగా చిన్న కుటుంబంలో ఓ సామాన్యుడిగా ఓ కూలి పని చేసుకుంటూ, ఓ వడ్రంగి పని చేసుకుంటూ ఆయన అలా రావడం మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి అలాంటి మెస్సయ్య ఇలాంటి చిన్న కుటుంబంలోంచి రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. సో ఒకటి. రెండవ చూస్తే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మెస్సయ్య రావడానికి ముందు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలు అయిపోయిన తర్వాత వచ్చేది మెస్సయ్యే. ఇదొక గుర్తు లేఖనాల ప్రకారంగా. అలా చూసుకుంటే వాళ్ళు ఎలాగా ఇప్పుడు ఈ టైంలో మెస్సయ్యనే రావాలి, ఆ టైం వచ్చేసింది అని అనుకున్నారంటే, ఇజ్రాయేల్ ప్రజలకి చాలా శ్రమలు వచ్చినాయి ఒకానొక సమయంలో. ఎంత భయంకరంగా వచ్చినాయి అంటే, బబులోను రాజులు వచ్చి వీళ్ళని చాలా హింస పెట్టారు, బాధ పెట్టారు. అది కొంతకాలం అయిపోయింది. మాదీయులు పారసీకులు వచ్చారు, బాధ పెట్టారు, హింస పెట్టారు. అదొక కొంతకాలం అయిపోయింది. గ్రీకులు వచ్చారు, బాధ పెట్టారు, హింస పెట్టారు. అది కొంతకాలం అయిపోయింది. రోమీలు వచ్చారు, బాధ పెట్టారు, హింస పెట్టారు. అయితే రోమా ప్రభుత్వం వచ్చేసరికి కాస్త కుదురుబాటు వచ్చింది, కాస్త నిలదొక్కున్నారు. ఎలాగంటే వీళ్ళు ఏదో నాశనం చేసి వీళ్ళు చెరగా పట్టుకుని వెళ్ళిపోలేదు. కానీ రోమా ప్రభుత్వాలు ఏం చేశారంటే, సరే ఇక మీరు మేము చెప్పినట్టుగా ఉంటే మిమ్మల్ని బతకనిస్తాం, లేకపోతే మీ పని కూడా కాలే అంటే, అయ్యా ఇక మేము వెళ్ళామయ్యా, అలిసిపోయామయ్యా, మా పితృల దగ్గర నుంచి బాధలు పడతానే ఉన్నారు, ఈ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా కాదు కానీ మేము మీ కిందే ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఈ ఊర్లోనే ఉంటాం, మా భక్తి మమ్మల్ని చేసుకునేవ్వండి, మా ప్రార్థన మమ్మల్ని చేసుకునేవ్వండి, మీ విషయాలు మేము అడ్డుపడం, మీ కిందే బతుకుతాం, మీ మోచేతి నీళ్ళే తాగుతాం, మేము మీ రూల్ ప్రకారమే ఉంటాం, కానీ మతపరమైన కాస్త మాకు స్వేచ్ఛను దయచేయండి బాబు అని వాళ్ళు ఏదో అప్పుడున్న ఒప్పందాల మేరకు మతపరమైన స్వేచ్ఛ పొందుకొని ప్రభుత్వానికి పన్ను కడుతూ, రోమా ప్రభుత్వం కిందే, ఆ ప్రభుత్వం క్రిందే వీళ్ళు బ్రతుకుతూ కాస్తో కోస్తో అలా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా అలా బతుకుతూ ఉన్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, లేఖనాల ప్రకారంగా శ్రమల తర్వాత రావాల్సిందేంటి? మెస్సయ్య రావాలి. కాబట్టి ఇవన్నీ అయిపోయిన శ్రమలు, ఇక మనకి శ్రమలు లేవు, ఇక శ్రమలు రావు. ఎందుకంటే మనం ఒక ఒప్పందం మీద సర్దుకొని కూర్చున్నాము, ఆ ప్రభుత్వం కిందే ఎలా రకంగా బతికేద్దాలే అని మనం కూర్చున్నాము. అంటే ఇక మనకు శ్రమలు ఆగిపోయినాయి. ఇప్పుడు శ్రమలు ఆగిపోయినాయి కనుక ఇప్పుడు రావాల్సిన వ్యక్తి ఎవరై అంటే మెస్సయ్యనే. సరిగ్గా యేసు ప్రభు పుట్టిన ఆ సమయం వాళ్ళు సరిగ్గా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఈ టైంలో రావాలే, ఈ టైంలో రావాలే, ఈ టైంలో రావాలే అని ఎదురు చూస్తున్న సమయం అది. కాబట్టి మీరు గమనించారా, యేసు ప్రభు పుట్టే కాలానికి చాలామంది ఇజ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఒక తీవ్రమైన కాలం అది. మీకు నేను కొన్ని లేఖనాలను చూపించి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32వ వచనం వరకు చూస్తే, యేసు ప్రభువుని పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకొస్తారు తల్లిదండ్రులు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వ్యక్తిగా సిమియోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఆత్మచేత బోధింపబడి దేవాలయానికి ఆయన వస్తాడు.
ఆయనకు ఒక ఆశ ఏంటంటే, అయ్యా ఆ రాబోయే మెస్సీయని నా కళ్ళారా చూసి చచ్చే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నేను చచ్చే లోపల ఒక్కసారి ఆ మెస్సీయని చూడాలయ్యా. ఈ కాలానికి రావాలయ్యా, ఈ టయానికి ఆయన రావాలి లెక్క ప్రకారంగా. ఎందుకంటే శ్రమలన్నీ అయిపోయినాయి, ఇక మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఏదో రకంగా ఉన్నాం. ఈ సమయానికి రావాల్సిందే ఉంది కదా లేఖనాల ప్రకారం, వస్తే బాగుండు. ఒక్కసారి ఆయన్ని చూసి నా జీవితంలో చచ్చిపోయినా పర్వాలేదు అని కోరుకున్నాడంట. అందుకోసం ఆత్మ నడిపింపు చేత ఆయన దేవాలయానికి వచ్చి ఆ సమయంలో పసిబాలుడైన యేసుప్రభుని చూసి ఆయన 2 చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించి చాలా సంతోషపడి ఆయన చెబుతున్న కొన్ని మాటలే ఈరోజు మన ఆలోచనకి కీలకమైన విషయాలుగా ఉంటాయి. అదేంటో నేను మీకు తెలియజేస్తా. అతను ఏమన్నాడంటే, ఇదిగో ఈ ఈ ఈ వ్యక్తి, ఈ మనుష్యుడు అన్యజనులకు వెలుగుగా ఉంటాడు, ఇజ్రాయేలు ప్రజలకు మహిమగా ఉంటాడు అన్నాడు. ఈయన రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు. ఇక్కడ నేను ఎంచుకునే మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలకి వెలుగుగా మహిమగా ఉంటాడు. చూసారు, ఇందా నేనేమన్నానంటే, మెస్సయ్య వస్తే మాకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మెస్సయ్య వస్తే మాకు ఘనత వస్తుంది, మెస్సయ్య వస్తే మాకు మంచి రోజులు వస్తాయి. సో ఈయన అదే ఇక తన జనులకు, తన ప్రజలకు మహిమగా ఉంటాడు. ఆహా, చాలిక మంచి రోజులు వచ్చేసినాయి అనుకున్నాడు. ఇంకొద్దిగా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తా. అదే సమయంలో అన్న అనేటువంటి ఒక స్త్రీ కూడా ఇలాగే ఆశపడుతూ ఉంటుంది. ఆవిడ కూడా ఆ సమయంలో దేవాలయంలోకి వస్తుంది. ఆవిడ కూడా ఆ బాలుని చూస్తుంది, మెస్సయ్యను చూస్తుంది, చాలా సంతోషపడిపోతుంది. చాలా సంతోషపడిపోయి దేవుణ్ణి స్తుతించి ఇక ఆవిడ ఉండబట్టలేక ఎవరెవరైతే ఇజ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రజలందరి దగ్గరికి, ఆ యూదులందరి దగ్గరికి ఈవిడ వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేస్తుంది. ఇదిగో మెస్సయ్య పుట్టేశాడు, ఇక మనకి డౌట్ లేదు, మనకి మంచి రోజులు వచ్చేసినట్టే, ఎవరి చేతి మోచేతి నీళ్ళు మనం తాగాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం కప్పం కట్టాల్సినటువంటి అవసరం లేదు, మనకు మంచి రోజులు వచ్చేసినాయి. చాలా 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 సంతోషంగా ఆవిడ ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నిరీక్షిస్తున్నారో వాళ్ళందరికీ విషయం చెప్పిందంట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ టైంలో చాలామంది ఇజ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్న కాలము అది నేను చెప్పదలుచుకుంది. మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఇక మమ్మల్ని నిలబెడతాడు, మాకు గౌరవం తీసుకొస్తాడు, ఇక మనం ఎవరికి భయపడక్కర్లా, ఎవరి కింద మనం బతకక్కర్లా, మనమే రూల్ చేస్తాం, మనమే రాజ్యం వెళ్తాం, ఇక మనకు ఎదురు లేదు, మనకి తిరుగు లేదు. ఇది వాళ్ళ నమ్మకం. ఏమంటే ఇంకొన్ని విషయాలు కూడా మీకు చెప్తా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, మెస్సయ్య రాకకు ముందు ఏలియా వస్తాడట. ఏలియా వచ్చిన తర్వాత అప్పుడు మెస్సయ్య వస్తాడు. అంటే రెండోసారి ఏలియా వస్తాడని వాళ్ళ ఆలోచన. ఏది? ఈ లేఖనాల ప్రకారంగా. అందుకే మీరు గమనించారా, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగితే కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, ఇంకొందరు ప్రవక్తలో ఒకడనియు, ఏలియా అనియు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈయన చూస్తుంటే ఏలియానేమో అనిపిస్తుంది, ఏలియా అయి ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభుని వాళ్ళు ఏలియా అనుకుని ఉంటే, అలా వాళ్ళు ఏలియాగా యేసుప్రభు గుర్తించుంటే, ఇక వాళ్ళు ఆలోచన ఏంటి? ఈయన తర్వాత వచ్చేవాడు మెస్సయ్య అని. మెస్సయ్యని పట్టుకొని ఈయన తర్వాత వచ్చే ఇంకో మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత అమాయకత్వం చూడండి. అంటే వాళ్ళు గుర్తించలే, ఈయన ఏలియా అనుకున్నారు. కానీ ప్రభు టైమింగ్ అయితే కరెక్టే. ఏలియా వచ్చాడు, ఏలియా తర్వాతే ప్రభు వచ్చాడు లేఖనాల ప్రకారం. ఈ మలాకి చెప్పిన లేఖనాల ప్రకారం ఏలియా వచ్చాడు, ఏలియా తర్వాతే ప్రభు రంగంలో దిగాడు. ఇంతకీ ఎవరా ఏలియా అంటే బాప్తిస్మిచ్చి యోహానే. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎలా పోల్చారంటే, ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు
అది సంగతి. మరలా ఏలియాలాగా పుడతాడని కాదు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు, నిజంగానే ఆయన ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడుగా వచ్చాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన అన్నీ సిద్ధపరిచి మారు మనసు గురించి ప్రకటించి కొందరికి బాప్తిజమాలు ఇచ్చి ఇక ఆయన ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో నెక్స్ట్ వెంటనే యేసుప్రభు రంగంలోకి దిగాడు. అప్పుడు లేఖనాల ప్రకారంగా అయిన తర్వాత ఈయన వచ్చినట్టే కదా. కాకపోతే జనులు గుర్తించాల. ఇలా వాళ్ళు జాగ్రత్తగా గుర్తించలేకపోయారు లేఖనాలని. కాబట్టి యేసు ప్రభువుని ఏలియా అనుకున్నారు. ఇంకొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎజ్రా గ్రంథం మనకు తెలిసి 10 అధ్యాయాలు మన దాంట్లో ఉంటాయి, కానీ 13వ అధ్యాయం కూడా ఉంది. సో ఇది చెప్పాలంటే మీకు కొద్దిగా జనరల్ నాలెడ్జ్ చెప్పాలి. ప్రపంచంలో వాడుకలోకి 4 బైబిల్స్ ఉన్నాయి. 4 బైబిల్స్లు వాడుకలో ఉన్నాయి. ఒకటి ఆర్థడాక్స్ బైబిల్, అదొక పెద్ద వ్యవస్థ. ఆ బైబిల్లో 80 పుస్తకాలు ఉంటాయి. రెండోది కరస్మాటిక్ బైబిల్, అదొక పెద్ద వ్యవస్థ. దాంట్లో 76 పుస్తకాలు ఉంటాయి. తర్వాత రోమన్ క్యాథలిక్ బైబిల్, ఇది కూడా ఒక పెద్ద వ్యవస్థ ప్రపంచంలో. ఈ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. తర్వాత ప్రొటెస్టెంట్ వ్యవస్థ, ఇది కూడా పెద్దదే. ఈ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్నది అదే, మనందరూ వాడుతున్నది ఈ 66 పుస్తకాల బైబిల్నే మనం వాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా ఎన్ని ఉన్నాయో, వాటిలో ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో? అది అర్థం చేసుకుంటేనే ఎజ్రా గ్రంథం 13వ ధ్యానం కానీ మీరు కంగారు పడకుండా ఉంటారు. లేకపోతే ఏంటి అసలు 10 అధ్యాయాలు ఉన్నాయి కదా, మళ్ళీ 13 అంటాడేంటి, ఈయన పుస్తకంలో ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అని మీరు అనుకుంటారు. నేను వాటి నుండి కూడా కొన్ని లేఖనాలను తీసుకొచ్చి మీ ముందు చెప్పడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకి అవన్నీ ఉన్నాయి, మరి వాళ్ళకి ఇంకేమేమి ఉన్నాయి అనేది మీకు తెలియదు కదా. మన దగ్గర లేవే అని మీరు అనుకుంటారు, చాలా ఉంది వాళ్ళకి. సో ఈ గ్రంథంలో వాటన్నిటి కూడా అపోక్రిఫా గ్రంథాలు అంటారు. మనకిచ్చిన 66 పుస్తకాలు రక్షణ కొరకు సరిపోయేటువంటి పుస్తకాలు కాబట్టి చాలు, ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు. వీటిని మనం అర్థం చేసుకుంటే చాలు, మనం పరలోకానికి వెళతాం. రక్షణకి ఇవి సరిపోతాయి. ప్రభు యొక్క ప్రవచనాలు, ప్రభు గురించినటువంటి ప్రవచనాలు, ఆయన గురించినటువంటి జ్ఞానం వీటి సరిపోతుంది అని పెద్దలు నిర్ణయించి ఇక్కడికి కుదించారు. ఇది అర్థం చేసుకోండి. మిగిలిన విషయాలు సాగుతుంది మనకు అక్కర్లా. అయితే మీకు ఊరిని చెప్తున్నా, కొన్ని విషయాలు చెప్తున్నా, మిగిలిన వాటిలో కూడా ఏమున్నాయో అని. సో అలాగే మనం చూస్తే ఎజ్రా గ్రంథం 13వ అధ్యాయంలో ఏముందంటే మెస్సియాకు వ్యతిరేకంగా మెస్సియా వస్తాడు కదా, మెస్సియాకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఏకమవుతాయంట. మెస్సియాని ఎదిరించడానికి ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఏకమవుతాయి అని ఉంది. మరి యేసుప్రభు కాలంలో చుట్టూ ఉన్న దేశాలు ఆయన మీద తిరగబడ్డానికి ఏకం అవ్వలేదుగా. కాబట్టి వారి లేఖనాలు ఇంకా నెరవేరినట్టే కదా. అందుకే యేసుప్రభుని వాళ్ళు మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. సో ఇదొకటి. ఇంకా మనం చూస్తే ఏనోకు అనే గ్రంథం ఉంది. ఈ ఏనోకు అనే గ్రంథం 52వ అధ్యాయం 7 నుంచి 7, 8, 9 వచనాలు చూస్తే ఈ మెస్సయ్య ఏకమైనటువంటి ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేయడానికి చుట్టూ ఏకమైన దేశాలన్నిటిని కూడా ఈయన చిత్తుగా ఓడిస్తాడట లేఖనాల ప్రకారం. కాబట్టి యేసు ప్రభువు వారిలో చూస్తే ఈయన శత్రువులను ఓడించే టైప్ ఏం కనబడట్లేదు. పైపెచ్చి ఈయన శత్రువులను ప్రేమించండి, నేను హింసించే వారి కొరకు ప్రార్థించండి అని కనబడుతున్నాడు. ఎక్కడ కూడా ఈయన కత్తి పట్టుకొని మేమెందుకు మీకు పన్ను కట్టాలి, రండి, ఎవడొస్తాడో రండి అని ఆయన యొక్క వీరత్వం కనబడట్లేదు. పైపెచ్చు పేతురు కత్తి తీసి ఒకరిని సైనికుని చంపితే కత్తి పట్టుకోమాకరా నాయన, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే సస్తాడు, మనకు వద్దురా బాబు కత్తులు అన్నాడు ఈయన.
కాబట్టి వీళ్ళు యేసు ప్రభుని మెస్సయ్యగా ఆ లేఖనాల ప్రకారంగా వీళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, గ్రహించలేకపోతున్నారు. సో ఇంకా చెప్తాను చూడండి కొన్ని. అదే హేనోకు గ్రంథం 90వ అధ్యాయం 28-29 వచనాలు ఏముందంటే, ఆయన టైంలో యెరూషలేము మందిరం తిరిగి కట్టబడుతుందంట. యెరూషలేము మందిరం తర్వాత పడిపోయి చివరిగా ఆయన హయాం టైంలోనే కట్టబడుతుంది అన్నాడు. యేసుప్రభు ఉన్న కాలంలో ఆల్రెడీ కట్టే ఉంది, పడిపోలేదు. కాబట్టి నెక్స్ట్ మెస్సియా వచ్చే టయానికి ఏదో జరుగుద్ది, పడేస్తారు, మళ్ళీ ఆయన కడతాడు, అప్పుడే యుద్ధాలు జరుగుతాయి, అప్పుడే చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు ఒకటవుతారు, ఆ ఒకటైన వారందరినీ ఈయన చిత్తుగా ఓడిస్తాడు, అప్పుడు మళ్ళా మందిరం కట్టబడుతుంది అని వాళ్ళ లేఖనాల ప్రకారంగా ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుప్రభు కాలంలో మందిరం ఉందిగా. సో అందుకే ఆయన్ని మెస్సయ్యగా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. పైపెచ్చు ప్రభు అంటాడు, మీరు చూస్తున్నారు ఈ సుందరమైనటువంటి పట్టణం, రాయి మీద రాయి కూడా ఉండదురా నాయన అన్నాడు. కాబట్టి ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. అవి ఎప్పుడు నెరవేరే లేఖనాలు ఇప్పుడు ఏం నెరవేరుతున్నాయి అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఓవరాల్గా లేఖనాలు ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని నెరవేరినాయి, ఇంకో తర్వాత నెరవేరుతాయి. నెరవేరుతున్న వాటిని బట్టి ఈయన మెస్సయ్యగా మనం గుర్తించారన్న సంగతి వారికి బోధపడట్లేదు. వాళ్ళ మనసులో వేటిని ఇష్టపడ్డారో, ఏవి జరగాలని కోరుకుంటున్నారో అవి జరిగితేనే జరిగించేవాడే మెస్సయ్యగా అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలను విమోచిస్తాడు అని శారీరకంగా ఆలోచిస్తున్నారు. శారీరకమైన విమోచన కంటే ముందు ఆధ్యాత్మికమైన పాపం నుండి వీరిని విమోచించాలని ప్రభు అనుకుంటున్నాడు. ఆయన కూడా మరి న్యాయాధిపతి కదా, అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలిగా. ప్రపంచ ప్రజలందరికీ, ఒరే మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, ఇది మీకు లాస్ట్ వార్నింగ్, నేను తర్వాత తీసుకుపోయే స్టెప్, తర్వాత నెరవేరవలసిన లేఖనాలు, ఆ స్టెప్ తీసుకోకముందు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరందరూ కూడా రక్షణ పొందడానికి, మీరందరూ కూడా మారు మనసు పొందడానికి, మీరందరూ కూడా విముక్తి పొందడానికి నేను అవకాశం ఇస్తున్నాను అని ఆయన ఇచ్చిన అవకాశం అది ఇవ్వాలిగా. మరి న్యాయంగా దేవుడైతే అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అదే చేశాడు ఆయన. ఆ లేఖనాలనే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన పాపం నుండి విమోచించడం చూస్తూ ఉన్నాడు. ఈ లేఖనాల ప్రకారంగా వీళ్ళు శారీరకంగా ఆయన విమోచిస్తాడని వీళ్ళు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళకి ఆ లేఖనాల మీద ఉన్నారు కాబట్టి వీళ్ళకి అర్థం కావడం లేదు. చూడండి ఇంకొన్ని మీకు నేను చెప్తాను. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటే 11వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వచ్చినప్పుడు చెదరిపోయిన యూదులందరినీ కూడా మరలా ఒకటి చేస్తాడు. ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరినీ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నలుమూల నుంచి తీసుకొచ్చి ఒకటి చేస్తాడు. మరి అది కూడా ఇంకా జరగలేదుగా. అది కూడా యేసుప్రభు కాలంలో జరగలేదు. ఇప్పుడైతే అందరూ అంటున్నారు, మన గుంటూరులో కూడా ఎవరు ఉన్నారంట, వాళ్ళు కూడా అంటున్నారు, మెస్సయ్య వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతామండి, ఆయన వచ్చినప్పుడు అందరిని పిలుస్తాడు, మేమంతా ఎప్పటికైనా యెరూషలేము వెళ్ళాల్సిన వాళ్ళమే అని అంటున్నారు వాళ్ళు. ఇలాగే ప్రపంచంలో ఉన్నవాళ్ళు, అమెరికాలో చాలామంది ఒక రాష్ట్రమే ఉన్నారంట యూదులు. ఇలా దేశాల్లో కొన్ని జిల్లాలు ఉన్నారట, ఊర్లు పట్టణాలు ఏరియాలు యూదులు ఉన్నారు. సో వీళ్ళందరూ రావాలి. ఇంక విషయం చెప్పనా, ఇజ్రాయెల్ దేశంలో కొన్ని స్థలాలు, ఫ్లాట్లు అలా ఉండిపోయినాయి. అవి ఎవరికి అమ్మరంట వాళ్ళు. ఎందుకు అమ్మరంటే చెదరిపోయిన యూదులందరూ కూడా మెస్సయ్య వచ్చినప్పుడు మళ్ళీ యెరూషలేముకి వస్తారు, మరి వాళ్ళకి స్థలాలు ఉండాలి కదా. జగన్ అన్న సెంట్లు ఇచ్చినట్టుగా, లేకపోతే చంద్రన్నకి సెంటున్నరలు ఇచ్చినట్టుగా, 2 సెంట్లు అలా ఇచ్చినట్టుగా, ఏమండి మరి మా వాళ్ళకు కూడా మేము ఇవ్వాలి కదా. అప్పుడు ఆ స్థలాలు లేకపోతే ఎలాగని ఎవరికి అమ్మకుండా కొన్ని స్థలాలు, కొన్ని ఫ్లాట్లు, కొంత భూభాగాన్ని అలా వాళ్ళు ఉంచారట. ఎందుకని మెస్సీ వచ్చినప్పుడు చెదరిపోయిన యూదులందరూ ఒక చోటికి వస్తారు. ఇది యేసుప్రభు కాలంలో నెరవేరుంటే ఈయనే మెస్సయ్య అనుకునేవాళ్ళు. నెరవేరలేదు కదా, అందుకే ఈయన మెస్సయ్య కాదండి, బాప్తిస్మ ఇచ్చి యోహాను అయి ఉండొచ్చు, ఏలియా అయి ఉండొచ్చు, ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఉంది. వాళ్ళు ఎదురు చూసే లేఖనాలు అంటే మెస్సయ్యే వస్తే, ఈయనే మెస్సయ్య అయి ఉంటే ప్రపంచ రాజకీయాలకే ఇజ్రాయేలు కేంద్రంగా ఉంటుంది. అది వాళ్ళు ఎదురు చూస్తుంది.
ఇజ్రాయేలు ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉంటుందంట. ఇజ్రాయెల్ దేశం నుంచి ప్రపంచం అంతా పరిపాలించబడుతుందంట. ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా, సమాధానంగా, శాంతిగా ఉంటుంది. ఇది వాళ్ళు ఎదురు చూశారు. మరి యేసుప్రభు కాలంలో జరగలేదు కదా. అంటే వీళ్ళన్నీ ఈ లేఖనాల మీద దృష్టి పెట్టారు, ఇవి జరగడం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ లేఖనాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే వీటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు కాబట్టే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు యేసుప్రభుని. అందుకే చాలామంది యూదుల్లోంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు తక్కువ. కానీ దీన్ని అర్థం చేసుకుని ప్రపంచంలో నుంచి చాలామంది మారిపోయారు. చూసారా, 3 వంతులు ప్రపంచంలో మారిపోయారు. కానీ యూదుల్లో 1 వంతే మారారు. 3 వంతులు సస్యమేరో ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మెస్సే వస్తే మాకు అలా ఉంటాయి, మాకు లేఖనాలు అలా నెరవేరుతాయి, మేము అలాగే ఆలోచిస్తున్నాం, మాకు అవే జరగాలి అని వాళ్ళు అలా ఉన్నారు. యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టమే, క్రైస్తవులు అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే మీరే మాకు సపోర్టు, మీరే మాకు బలం, మీ మీద మాకు ఎలాంటిది లేదు. అయితే మీరు దేవుడిగా ఆరాధిస్తున్నటువంటి యేసుప్రభునైతే మేము అంగీకరించలేమండి. ఆయన మేము గౌరవిస్తాం, ఆయన మాకు మంచి ప్రవక్త, కానీ మెస్సే వస్తాడు మీకు కూడా తెలుసుదిలేండి అని అలా అమాయకంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే మన అదృష్టవంతులం. అప్పటికి వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. మనకి జరిగిన విషయాలు తెలుస్తున్నాయి, జరుగుతున్న విషయాలు తెలుస్తున్నాయి, జరగబోయే విషయాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా అన్నీ మనకి రాసేసి ఓ బుక్కే ఇచ్చేసాడు, మాన్యువల్ లాగా. కాబట్టి ఇలాగ మనకి అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది విషయం. వాళ్ళకి ఇంకా స్పష్టంగా అర్థం కావడం లేదు. అందుకని వాళ్ళు యేసు ప్రభువారిని మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. అదండి విషయం, అది విషయం. సో ఇక రెండో విషయానికి వెళ్దాం. మనం రెండో విషయానికి వెళ్ళే ముందు మనం కొద్దిగా విరామం తీసుకుందాం. మీ అందరికీ వందనాలు. రెండో భాగం కూడా మీరు చూడడానికి సిద్ధపడండి.